గారిని చంపేస్తాము, బెదిరిస్తాము, నాలుక చీరేస్తాము, మాకు నీళ్ళు ఇవ్వకుండా ఆపేస్తే మేమేంటో చూపిస్తాము. ఇలాంటి బెదిరింపులన్నీ వస్తున్న పరిస్థితిలో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది? ఇప్పుడు మేడం ఇక్కడ విషయం ఏంటంటే భారతదేశంలో ఈరోజు ఇది విధంగా జరిగిన ఉగ్రవాద దాడి ఈ విధంగా జరగడము ఈ 11 సంవత్సరాల్లో ఇది మొదటిసారి. మన ఈ భా పహల్గామ్ వాళ్ళ వినండి. సోల్జర్స్‌ది కూడా అయింది కదా! అదే పుల్వామా ఇష్యూ. అయితే విషయం ఏంటంటే దానికి ఎదురుదాడి ఏ విధంగా చేయాలో మనం చేస్తూ ఉన్నాం. ఇంటెలిజెన్స్ వైఫల్యం కొంతవరకు ఉండొచ్చు. హ్మ్. మనం ఎవరైతే దాడిలో పాల్గొన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎదురు దాడి అనేది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ఉన్నా కూడా ఒకటి చేయాల్సిందే. విషయం మేడం, ఇక్కడ విషయం ఏంటంటే ఆ దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము కాశ్మీర్ మొత్తం పర్యటన చేశాము. అన్ని చోట్ల కూడా పోలీస్ బలగాలు ప్రతి 2 నిమిషాలకి ప్రతి నిమిషానికి పోలీస్ బలగాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ ఒక పహల్గామ్ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఆ చోట కొంచెం పోలీస్ అనేది లేదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో విషయం ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు పోలీసు అక్కడ కొంతవరకు లేదో అక్కడ వైఫల్యం జరిగింది అనేది కూడా మనకు అమిత్ షా గారు స్వయంగా ఒప్పుకున్నారు. వారు చెప్పారు కూడా దీని పొరపాటు జరిగింది, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది, దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. దాని తగ్గట్టు ఏ విధంగా సమాధానం చెప్పాలి, భారతదేశం తరపున ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలాంటి నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. తీసుకుంటూ నదీ జలాలు ఆపుతూ వారు మోడీ గారు ఏం చెప్పారంటే పూర్తిగా ఆపడంగా దీన్ని మేము మళ్ళీ నిర్ణయం తీసుకున్నంత వరకు అది ఆపడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే విషయం ఏంటంటే మనము ప్రతి అమూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే దాడి చేశారో దాని 100% వాళ్ళు ఆ మూల్యం భారతదేశం తరపు నుంచి అది జరగాల్సిన అవసరం, అటాక్ జరగాల్సిన అవసరం ఉంది. ఏ యాక్షన్స్ తీసుకోవాలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత మాత్రాన ఈజీగా ఉండదు మేడం. ఇక్కడ ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా దాడి చేయాలన్నది ఉంటుంది, అండ్ ఆర్మీ ఉంటుంది, మిగతా బలగాలు అందరితో కూర్చొని మాట్లాడేది వెంటనే వాళ్ళు మోడీ గారు ప్రత్యేకంగా పిలిపించుకున్న ఆ బలగాలతో గురించి మాట్లాడారు, రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు. ఇమీడియట్గా ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా కంటిన్యూగా జరుగుతూ ఉంది. సో జరిగిన విషయం అయితే నిజంగా బాధాకరమైన విషయం భారతదేశంలో. కాకపోతే అక్కడ విషయం ఏంటంటే ప్రత్యేకంగా హిందువులపైనే ఎందుకు ఆ విధంగా దాడి జరిగింది, మహిళలను కూడా పక్కకి పెట్టేశారట. ప్రత్యేకంగా అక్కడ ఉండి ఒక మహిళ చెప్తుంది, మేము ఇమీడియట్గా బొట్టు చెడుపుకోవాల్సి వచ్చింది, ఇమీడియట్గా మేము తాడి తీసేయాల్సి వచ్చింది, ఇవన్నీ మేము అక్కడ ఉండి అల్లా అల్లా అనాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిని కనిపించింది అక్కడ మాకు. అలా అనకపోతే మేము కూడా బతికే వాళ్ళం కాదేమో అనే మాట అక్కడ జరుగుతూ ఉంది. మనము అనుకుంటున్న వాళ్ళని తప్ప చూసిన వాళ్ళు స్వయంగా చెప్తున్నారు కాబట్టి మనం అది గమనించాలి. అక్కడ విషయం ఏంటంటే సరే భారతీయుల మీద దాడి జరిగింది అనేది అది కూడా మనం యాక్సెప్ట్ చేయము. కానీ ప్రత్యేకంగా నీకు సుంతి జరిగిందా, నీవు హిందువా, నువ్వు ఈ యొక్క మంత్రం చెప్పు, నువ్వు కలమ వచ్చా లేదా అని ఈ విధంగా మాట్లాడడం అనేది వరుసగా మేము దాని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే పార్టీలకు అతీతంగా దీని విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దాడులు మళ్ళీ ఒకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రం ఎంత ఉందో మిగతా పార్టీలు కూడా ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నరేంద్ర మోడీ గారు దీని విషయంలో ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, దాని యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొన్ని రోజుల్లో మనం చూస్తాం. రైట్. సో కోటేశ్వరరావు గారు, పహల్గామ్లో జరిగిన దాడి సరే భారతీయుల మీద జరిగిన దాడిగానే చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇక్కడ ఏదైతే నువ్వు హిందువా కాదా అని అడిగిన సందర్భాలు, లేకపోతే బొట్టు పెట్టుకున్నారా లేదా, కల్మా వచ్చా లేదా, ఇవన్నీ కూడా అడిగి మరి అంటే హిందువులని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే హిందువులని టార్గెట్ చేసి, అది కూడా పురుషుల్ని టార్గెట్ చేసి చంపారు అనే దాని వెనుక ఏం కుట్రలు ఉన్నాయి ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ విషయం. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఇలాంటి ఉగ్రదాడులు జరిగినప్పటికీ ఇలాంటివి అంటే హిందువా కాదా ఒక మతం ఆధారంగా జరిగిన ఉగ్రదాడి నాకు తెలిసి ఫస్ట్ టైం. కాబట్టి ఇలాంటివి ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలంటారు? ఇది ఫస్ట్ టైము. దీని వెనకాల పెద్ద రహస్యం ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని మనం అంతర్గతంగా ఏం చేస్తున్నాము అనేటువంటిది ప్రపంచానికి అందరికీ తెలుస్తుంది కదా. కన్వర్ యాత్ర సందర్భంగా లేకపోతే కుంభమేళా సందర్భంగా ఆయా రూట్లలో దుకాణాలు, హోటల్స్ పెట్టుకుంటే ఆ హోటల్ యజమాని లేదా దుకాణాల యజమాని హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా పేరు ఉండాలి దుకాణం ముందు అని చెప్పి ఆదేశించింది ఎవరండి? ఎందుకు ఆదేశించారు? అంటే నువ్వు హిందువా, అంతకుముందు హిందుత్వ పేరుతో ఉన్నటువంటి సంఘాల వాళ్ళు ముస్లింలను బహిష్కరించాలి, ముస్లిం దుకాణాలను బహిష్కరించాలి అని పిలుపులు ఇచ్చారా లేదా?
ఆ పిలుపులు ఇస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే హోటళ్ల ముందు, దుకాణాల ముందు యజమానుల పేర్లు రాయాలని చెప్పింది. దాన్ని ఏమనుకోవాలి? దాన్ని స్ఫూర్తి తీసుకొని మరి వాళ్ళు అక్కడ హిందువా లేకపోతే ఇంకోటి. రెండోది, గడ్డం పెంచుకున్న ప్రతివాడు ముస్లిమే, గడ్డం పెంచుకున్న ప్రతివాడు బీఫ్ తింటాడు అనేటువంటి వాతావరణం ఉంది కదా దేశంలో. ఎవరు చేస్తున్నారు ఇటువంటి దాడులన్నీ? ఎవరు చేశారు? అందుకనే వాళ్ళు గడ్డం ఉన్నా కానీ వీడు ముస్లిమా కాదా అనేటువంటిది ఆ విధంగా చేశారు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చేసే పనులు ఏమిటి ఇక్కడ? మనం చూసి వాళ్ళు కూడా నేర్చుకున్నారు అక్కడ. మీరంటే అపారమైన అభిమానం మాకు. మీరు ఈ విధంగా మాట్లాడడం నిజంగా బాధాకరమైన విషయము. ఎందుకంటే వినండి కోటేశ్వరరావు సార్ మాట్లాడుతున్న విషయం ఏంటిది, మీరు మాట్లాడుతున్న విషయం ఏంటి సార్? దయచేసి మీరు మాట్లాడుతున్న విషయం ఏంది, మీరు మాట్లాడుతున్న విషయం ఏందండి? గడ్డం పెంచుకున్న వాళ్ళు ఎవరన్నారు చెప్పండి. మీరు అన్నారు కదా, ఇప్పటిదాకా ఇంత గట్టిగా మాట్లాడారు కదా. గడ్డం పెంచుకున్న వాళ్ళు ముస్లింలు, గడ్డం పెంచుకున్న హిందువులని ఎవరన్నారు చెప్పండి? స్వయంగా మోడీ గారు గడ్డం పెంచుకున్నారు, అయితే ముస్లిం అయిపోతారా? ఎవరు? మీరు మాట్లాడుతున్న మాట ఎక్కడికి వెళ్తున్నది? ఏం మాట్లాడుతున్నారు? నేను అనలేదు. మీరు ఎవరన్నారు చెప్పండి. మరి ఎవరన్నారు? ఆ మాట చెప్పండి. మీ మద్దతుదారులు హర్యానాలో ఎవరన్నారు? స్పెసిఫిక్ గా చెప్పండి ఎవరన్నారు? వినండి, హర్యానాలో, పశ్చిమ బెంగాల్